రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలంతా బయటికి రావద్దంటూ ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు అధికారులు. ఇక నిన్న రాత్రి నుంచి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 12 గంటల నుంచి తెలంగాణలో కుండపోత వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రానున్న 24 గంటల్లో తెలంగాణ మీదుగా వాయుగుండం కదలనున్నట్లు సమాచారం. దీంతో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 2 తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక మిగతా జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి. రానున్న 2 రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. కాబట్టి ప్రజలంతా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.